ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. నీకు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలను చదువుతున్నాను. మధ్య నుండి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏనా ప్రభువైన క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దావీదు పట్టణమందు పశుల పాకలు యేసయ్య పుట్టినాడు అని ఈ వచనం చదివిస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటిదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నీ హృదయంలో జన్మించడమే. పశుల పాకలు కాదు, ఇంట్లో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవాతి దేవుడై ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూమి మీదకి నరవతారిగా ఎందుకు వచ్చినాడంటే నీలో జన్మించడానికి, నిన్ను పాపం నుండి విడిపించడానికి. శుభవర్తమానం, సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే నీలో జన్మిస్తే, ఆమేన్, ఆయన నీలో జన్మిస్తే అది గొప్ప క్రిస్మస్ సహోదరి సహోదరుడు. ఆమేన్. ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బిడ్డలారా, నేను నిన్ను రక్షించడానికి వచ్చి ఉన్నాను, నేను నిన్ను క్షమిస్తున్నానని మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజమైన ఆనందము భూసమైన వాటిలో వెతుకుండా దొరకదు, కానీ నిజమైన ఆనందం క్రీస్తులో ఉంది సహోదరి సహోదరుడా. కాబట్టి ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీలో జన్మించడానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. ఆయన తలుపు యొద్ద ఉండి తడుతా ఉన్నాడంట. ప్రియమైన దేవునిరా, నిజమైన క్రిస్మస్ ఆయనకు అందరూ కూడి ఆరాధించడం కాదు, కానీ అందరూ కూడి పెద్ద సమూహం ఉంటేనే కాదు, కానీ బిడ్డలారా, నీ ఒక్కడివే నువ్వు కనుక ఆయన హృదయంలో అంగీకరిస్తే, నీ హృదయంలో కనుక ఆయన జన్మించడానికి నువ్వు కనుక స్థానం ఇస్తే, అది నిజమైన క్రిస్మస్. ఆమేన్. ఈ భూమి మీద ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో ఎంతో దేవదూతలు ఎంతో పండగ చేసుకుంటారు సహోదరి సహోదరుడు. నువ్వు మారాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. అదే నిజమైన క్రిస్మస్. హృదయంలో జన్మించడమే, నీ హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి దేవుని యొక్క మహాకృప నీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.